ప్రధానమంత్రి మోదీ తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో G7 కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 14న ప్రధాని మోదీ ఇటలీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహం అయిన G7 సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇటలీ పీఎం జార్జియా మెలోని గత ఏప్రిల్ నెలలో ప్రధాని మోడీని ఆహ్వానించారు. దీనికి సమ్మతించిన ఆయన మేలోనికి కృతజ్ఞతలు కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సదస్సుకు G20 ఫోరంలోని దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కూడా హాజరు కానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మోడీ సమావేశమయ్యే అవకాశం ఉన్నది. కాగా ఈ నెల 15న స్విట్జర్లాండ్ లో ఉక్రెయిన్ శాంతి సమావేశం జరుగుతుంది. దానికి మోడీ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జూన్ 14న G7 సమావేశంలో పాల్గొననున్న ప్రధాని వెంటనే భారత్ కు తిరిగి రానున్నారు.